శుభ పట్టుకొని రావాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇప్పుడైతే ఈరోజు మహితా బర్త్డే ఉంది. యాక్చువల్లీ మహితా బర్త్డే వచ్చేసి జాన్ 30th. సో మేమేంటంటే ముందు రోజే కేక్ కట్ చేపిద్దాం, ఎందుకంటే బర్త్డే రోజు వాళ్ళకి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో అని అనుకొని మేమందరం అయితే ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సో వెళ్తా సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ బర్త్డే పార్టీ అంటే అందరం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో బర్త్డే గర్ల్ రెడీ అయితే చాలు కదా. నేనైతే సింపుల్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను. సో వెళ్తూ మిమ్మల్ని కూడా అక్కడికైతే తీసుకెళ్తాను. పదండి, అక్కడ ఇంకా కేక్ కటింగ్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరిని అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్. యాక్చువల్లీ అందరం ఒకటే టైంకి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎవరి కార్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరం రీచ్ అయ్యాక కాల్ చేసుకొని ఒకటేసారి అయితే లోపలికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ కొంచెం స్నో కదా. నేనేంటంటే వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవడమే కదా అన్నట్టు జాకెట్ షూ కూడా వేసుకొచ్చుకోకుండా నార్మల్ స్లిప్పర్స్ అయితే వేసుకొచ్చుకున్నాను. లోపలికి వెళ్ళాక కూడా ఫుల్ చలి అయితే వేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఇంకా అసలు మేము వెళ్ళేటప్పటికి తనకి కొంచెం తెలియదు తెలియనట్టుగా ఈ బర్త్డే సర్ప్రైజ్ అనేది. బట్ ఇలాంటి సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్కి మన ఫ్రెండ్స్కి మనం చేయడం అనేది నిజంగా అదొక, నాకు తెలిసైతే అది వైబ్ అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి స్పెషల్ అకేషన్స్లోనే మనం ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండాలి అని నేను అనుకుంటాను. అసలు నిజంగా మాకు రోజు కలిసినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుకునే అంత ఏవో ఒక ముచ్చట్లయితే వస్తూనే ఉంటాయి. ఇంకా నిజంగా ఇలాంటి గ్రూప్ కాల్స్ అయినాయి అయితే ఇంకా గ్రూప్ కాల్ ఎంతసేపు నడుస్తాయో తెలియదు. బట్ పనున్నోళ్ళు డ్రాప్ అవుతారు, ఇంకా అలా జరుగుతాయి. ఇంకా ఫ్రెండ్స్ అంటే అంతే కదా. సో మనకి ఎన్ని పనులు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నిజంగా ఇలా ఫ్రెండ్స్ వచ్చి ఇలా చేస్తే ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి నెక్స్ట్ డేకి అయితే మాత్రం చాలా ఎనర్జెటిక్ చేస్తాము. అది ఎంత వర్క్ ఉన్నా సరే. ఇంకా వెళ్ళినాక కొంచెం సేపు అయితే అలా ఒక 10-15 మినిట్స్ కూర్చున్నాక మహితనైతే రెడీ అవ్వమని చెప్పేసాము. తనైతే వెళ్ళి రెడీ అయింది. ఇంకా ఈ లోపైతే ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. అలాగే ఇంకా గిఫ్ట్లు ఏమి ఇచ్చారు ఏంటి ఇంకా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ దెన్ తర్వాత తను ఈవెన్ ఆఫీస్కి వెళ్ళొచ్చి కూడా మా కోసము స్నాక్స్ వేసింది. అంటే మీ అందరికీ డౌట్ వచ్చిద్దేమో సర్ప్రైజ్ కదా అని. యాక్చువల్లీ ఎంత సర్ప్రైజ్ అయినా బట్ ఎంతో కొంత లీక్ అయితే ఉంటుంది కదా. సో మేబీ అది వాళ్ళ పిల్లల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇంకా మాలోనే అవ్వచ్చు. ఎట్లైనా అంటే మా అందరికీ తెలిసి ఇలా బర్త్డేస్కి కేక్ కటింగ్కి ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పేసి. బర్త్డే రోజు వస్తారా, ముందు రోజు వస్తారా, తర్వాత రోజు వస్తారా, లేదా వీకెండ్ చేస్తారా, ఇది అనేది ఒక సస్పెన్స్. సో కొంచెం ఇది అంటే యాక్చువల్లీ మేబీ ఒక్కొక్కసారి ఇప్పుడు వీకెండ్ అనుకోండి, సపోజ్ లాస్ట్ టైం నా బర్త్డే చూసుకున్నారు. నేనైతే ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే కదా. మేబీ ఆ రోజు అట్లా వస్తారేమో అనుకున్నాను. బట్ నిజంగా నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. దట్టు అంత టైం అనేది స్పెండ్ చేయగలిగాము. ఎందుకంటే ఆ వీకెండ్ అంటే కొంచెం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాము. ఆ వీక్ డే వచ్చిందంటే బట్ మిస్ అయితే చేయము. ఖచ్చితంగా అయితే వెళ్ళి కలుస్తాము. ఇలా కేక్ కటింగ్ అంతా పెట్టుకుంటాము. సో ఇంకా మహిత రెడీ అయ్యి వచ్చేసే లోపు మేమైతే కేక్ అంతా రెడీగా పెట్టున్నాము. సో తను రాగానే కేక్ కటింగ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇంకా తర్వాత ఇలా కొంచెం అందరినీ లైక్ ఒక షార్ట్ స్లో మోషన్లో వీడియో అయితే తీయాలి అని చెప్పేసి ప్లాన్ చేశాను. బట్ సో ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిద్దో ఆ వీడియో అనుకున్నాను. ఎందుకంటే మనం సపోజ్ ఒక వీడియో తీయగానే వెంటనే ఎలా వచ్చిందని చెప్పి చూస్తాను. బట్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు అయితే అసలు ఆ వీడియో ఎలా వచ్చిందనేది చూడలేదు. బట్ ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఫైనల్లీ అయితే వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇదండి అంటే జస్ట్ గేమ్ ఏం కాదు, జస్ట్ వీడియో కోసం అయితే ఆ బెలూన్స్ అలా పట్టుకుంటా ఉన్నాము. అండ్ దెన్ ఇక్కడ ఇంకా ఫైనల్లీ అయితే కేక్ కటింగ్. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాకైతే ఇంకా మరి బర్త్డే అంటేనే గిఫ్ట్ కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో యాక్చువల్లీ మహితా కన్నా మేమైతే ఎక్కువ ఏం గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్లీ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చినాక ఆ తర్వాత ఇంకా మాకైతే చూపిస్తా ఉంది గిఫ్ట్.
హ్యాండ్ బ్యాగ్. యాక్చువల్లీ తను వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇంకా ఫైనల్లీ గిఫ్ట్‌లు ఇవన్నీ ఓపెన్ చేసిన, మొత్తం చూపించిన అయిపోయినాక ఇంకిక్కడైతే డిన్నర్‌కి సో, పిజ్జా అయితే తెప్పించారు. అండ్ పాపం ఆఫీస్‌కెళ్ళొచ్చి కూడా ఇవన్నీ అయితే చేసింది. లైక్ ఆలూ బజ్జీ, అలాగే గోబీ మంచూరియా లాగైతే చేశారు. సో, చాలా యమ్మీగా ఉంది. సో, ఇదండి ఈరోజు మా ఫ్రెండ్ బర్త్‌డే వ్లాగు. సో, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. ఆ బెల్ సింబల్‌ని అయితే క్లిక్ చేయండి. అలాగే మీ అందరూ మా ఫ్రెండ్‌ని విష్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే మహిత. ఇంకా డిన్నర్ అంతా చేసినాక ఎక్కువ సేపయితే యాక్చువల్లీ ఆల్మోస్ట్ మరీ లేట్ నైట్ వరకయితే ఉండలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే తనకి వర్క్ ఉంది. ఇంకా మాకు కూడా వర్క్ ఉంది కదా! అందుకని చెప్పేసి ఇంకా త్వరగా వచ్చేసాము. లేదు అంటే ఆల్మోస్ట్ ఇంకా అసలు ఫస్ట్ టైమ్ ఇంత తొందరగా ఒక బర్త్‌డే పార్టీ నుంచి రావడము. లేదు అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ మిడ్‌నైట్ వరకయితే ఖచ్చితంగా ఉంటాము. ఇంకా నెక్స్ట్ డే గురువారం కదా! యాక్చువల్లీ మీ అందరికి తెలుసు కదా! దివ్య పూజ 10థ్ వీక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కిచెన్‌లో అమ్మవారిది. అలాగే ఈరోజు లంచ్ వచ్చేసి జస్ట్ సింపుల్ మెను వైట్ రైస్ అండ్ ఈరోజు దివ్య పూజకి ప్రసాదం నేను జస్ట్ కిచిడి ఆహ్, వైట్ రైస్, పెసరపప్పు అన్నం అయితే చేశాను. ఈ మధ్య ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ నేను ఇన్‌స్టా పాట్‌లోనే చేస్తున్నాను. అది ఈవెన్ రైస్ అయినా, కర్డ్ అయినా కూరలైనా సరే, మొన్న బటర్ చికెన్ చేశాను. అది కూడా ఆల్మోస్ట్ ఇన్‌స్టా పాట్‌లోనే చేసేసాను. సో, ప్రతి ఒక్కటి ఎందుకో నాకు ఈ మధ్య ఇన్‌స్టా పాట్ చాలా నచ్చుతుంది. ఏంటంటే మనం తినే వరకు ఆల్మోస్ట్ మనం లంచ్ అంటే అరౌండ్ 2:30 అలా తింటాం కదా! అప్పటి వరకు కూడా మనం కీప్ వార్మ్ ఉంచుకుంటే మళ్ళీ అట్లనే వార్మ్‌గా ఉంటది. లైక్ ఇంకా మంచి వేడి వేడిగా తినేసేయొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి ఆలు ఫ్రై చేశారు. అలాగే అండ్ రోటీ, ఇంకా కర్డ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చిద్ది. థాంక్ యూ సో మచ్ అండి.